వెలిగోడు ప్రాజెక్టుకు సంబంధించి ఎట్లాగూ 2 టన్నెల్స్ సంబంధించిన శంకుస్థాపన జరిగింది. ఈ వ్యవహారం మీద ఆ జిల్లాకి సంబంధించిన నవీన్ స్కై గారికి సంబంధించినటువంటి ఆవేదన చూస్తే, శ్రీశైలం ఉన్న నల్లమల పర్వతాలు మేఘాలని రాకుండా ఆపడం వల్ల ప్రకాశం కొంత నెల్లూరు పర్మనెంట్గా కరువు ప్రాంతంగా మిగిలిపోయింది. అసలు ఆంధ్రాలో అందరికంటే ముందు ఆహార వలస, తిండి లేక కరువుకి చిక్కి గురైంది ప్రకాశం జిల్లా. అక్కడ అనేక ఊళ్ళల్లో మనకి ముసలివాళ్ళు తప్ప యంగ్ అసలు కనబడరు. శ్రీశైలం నుండి వాటర్ తీసుకునేదానికి కొండలడ్డు. ఇలా కాదని శ్రీశైలం నుంచి టన్నెలు తవ్వి నీరు తీసుకోవడం కోసం ప్రపోజ్ చేసిన వెలుగొండ ప్రాజెక్టు ఇది 1996లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదు. 2005లో వైఎస్ మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ టన్నెల్స్ అయ్యాయి, ఇంకా నీళ్లు రాలేదు. 2 టన్నెలు తవ్వడానికి 28 సంవత్సరాలు పడ్డాయి. అందులో అత్యంత కరువు ప్రాంతానికి ప్రాథమిక నీళ్లు ఇవ్వడానికి పట్టడం ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. చైనా వాడైతే 2 సంవత్సరాలు గట్టి ఉండేవాడు. మనకి మహా